సిబ్బంది గమనించాలి. మరికొద్ది క్షణాల్లోనే ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అధికారులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు కృష్ణబాబు ఐఏఎస్ గారికి, జిల్లా గౌరవ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారికి, శాప్ ఎండి గిరీష్ కుమార్ ఐఏఎస్ గారికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం సార్. శ్రీనివాస్ గారని ఫోన్ చేశారు. పతంజలి శ్రీనివాస్ గారు ఆయుష్ డైరెక్టర్ గారు చెప్పారంట ఆయనకి. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో చాలామంది ఇంకా నిలబడి ఉన్నారండి. టీషర్ట్ దగ్గర క్రౌడ్ ఉంది, అక్కడ నిలబడి ఉన్నారు. దయచేసి ఎవరు కూడా నిలబడి ఉండకూడదు, గ్రీన్ మ్యాట్లోకి వెళ్ళి కూర్చోవాలి. అందరికీ కూడా మ్యాట్లు, టీషర్ట్లు ఇవ్వబడ్డాయి. అమ్మా మీరు మనోళ్ళు నలుగురు పైకి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పురస్కరించుకొని శ్రీ కృష్ణబాబు సార్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సార్, HMNFW డిపార్ట్మెంట్ సార్, వారిని సాదరంగా స్టేజీ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. అమ్మ ఫాలోడ్ బై బొకేస్ ఇచ్చేవాళ్ళు మనోళ్ళు ఎవరైనా ఇక్కడ ఉండండి తల్లి, ఇక్కడ ఉండండి అమ్మా. స్టేజ్ దగ్గర పైకి వెళ్ళంగానే సార్ వారిని స్టేజీ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. కృష్ణబాబు సార్ అండ్ డాక్టర్ లక్ష్మీషా సార్ ఐఏఎస్ NTR డిస్ట్రిక్ట్ అండ్ కలెక్టర్, శ్రీ గిరీషా సార్ ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిని కూడా సాదరంగా స్టేజీ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. శ్రీ కె దినేష్ కుమార్ సార్ ఐఏఎస్ ఆయుష్ డైరెక్టర్ సార్, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అమ్మ మీరు వెళ్ళండి సార్ వాళ్ళకి. ఒకటి తీసుకోండి మేడం. సార్ ఇంకొకళ్ళు ఉన్నారు సార్, ఇంకొకసారి వచ్చారు కదా సార్, వస్తున్నారు వచ్చిన తర్వాత ఇది ఇచ్చేసేది. అందరికీ నమస్కారం, శుభోదయం. వేదిక అలంకరించిన పెద్దల గౌరవనీయులు హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సార్ గారికి, అలాగే MD APMSDC గిరీష్ గారికి, అలాగే హెల్త్ కమిషనర్ వీరపాండ్యన్ సార్, అలాగే ఆయుష్ కమిషనర్ దినేష్ గారు త్వరలోనే జాయిన్ అవుతారు. ఈరోజు యోగాంధ్ర 2025లో భాగంగా NTR జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే యోగాంధ్ర శుభాకాంక్షలు. యోగాంధ్ర భాగంగా ఈ BRTS రోడ్ని మన జిల్లాలో యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ప్రతిరోజు ఇక్కడ పెద్ద ఎత్తున యోగా ప్రాక్టీస్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఈరోజు హెల్త్ సెక్రటరీ సార్ కృష్ణబాబు సార్ రావడం చాలా ఆనందము సార్. ఈ సందర్భంగా ప్రతిరోజు మన జిల్లాలో ప్రతి సచివాలయాల్లో దాదాపుగా 7 మంది ట్రైనర్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది. అట్లాగే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2000 మంది ట్రైనర్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు సార్. వాళ్ళందరికీ ట్రైనింగ్ సెషన్ జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించేదాకా మన జిల్లా వరకు దాదాపుగా 10 నుంచి 15 లక్షల మందికి యోగా నేర్పించడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాం సార్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి 2 మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 రోజులు 26 జిల్లాల్లో 26 యోగా థీమ్స్తో డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ప్రజల్ని యోగాకి ప్రవేశం కల్పించాలని, యోగా యొక్క ఉపయోగాలు ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు NTR జిల్లాలో యోగా ప్రాక్టీషనర్స్, అంటే యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ
వాళ్ళతో పాటు జనరల్ పబ్లిక్ కూడా మోటివేట్ చేయడానికి ఈ థీమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతోంది. చాలా సంతోషం, చాలామంది ఔత్సాహికులు చాలా మంచి ఇంట్రెస్ట్తో బాగా ఎర్లీగానే ఇక్కడికి వచ్చారు. మనకి ఇంటర్నేషనల్ యోగా డే 21వ తారీఖు జూన్ ఏదైతే మనం జరుగుతుందో అందులో మన ప్రధానమంత్రి గారు యోగా ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసిన 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుకుంటున్న సందర్భంగా వైజాగ్, మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పడం, మన ముఖ్యమంత్రి గారు ఇన్విటేషన్ మీద ఆ కార్యక్రమానికి ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, హెల్త్ ఆరోగ్యం అలాగే మనం వెల్బీయింగ్, ప్రతి ఒక్క మనిషికి కూడా మన బాడీ చాలా ఇంపార్టెంటు, అలాగే మైండ్ ఇంపార్టెంటు. బాడీ, శరీరము అలాగే మానసికంగా కూడా మైండ్ కూడా చక్కగా పనిచేయాలి, అంతా బాగుండాలి అంటే కనుక ప్రతిరోజు కూడా మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి యోగా అనేది ప్రాక్టీస్ చేయగలిగితే, ప్రాణాయామం ప్రాక్టీస్ చేయగలిగితే కనుక బాగా టెన్షన్స్ ఉన్న ఈ యుగంలో మన అందరికీ కూడా ప్రశాంతత వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క మనిషికి యోగాని మనం ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ లైఫ్లో ఒక భాగంగా ప్రతిరోజు, అంటే ఏదో ఈ యోగాంధ్ర ఈ నెల రోజులు క్యాంపెయిన్ కాకోకుండా, అలాగే ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేసి ఆపేయడం కాకోకుండా మనం మన లైఫ్లో ఒక భాగంగా మనం చేసుకోవడానికి, ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా యోగా ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు మిగతా వాళ్ళలో ఆ రకమైన ఆలోచనని, ఆ రకమైన ప్రాక్టీస్ని ఎంకరేజ్ చేయగలిగితే కనుక డెఫినెట్గా మనం మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ మన సమాజంలో చూడగలం. సో ఈరోజు మనం యోగాంధ్ర కార్యక్రమంలో థీమ్ బేస్డ్ యోగాస్, అంటే కొన్ని జిల్లాల్లో స్టూడెంట్స్తోనూ, కొన్ని జిల్లాల్లో సీనియర్ సిటిజన్స్తోనూ, దివ్యాంగులతోనూ, అలాగే ఎస్హెచ్జి ఉమెన్ కానివ్వండి, అన్ని రకాలు బిజినెస్ మెన్, స్ట్రీట్ వెండర్సు, అలాగే ఫార్మర్సు, అన్ని వర్గాల్ని కూడా కలుపుకుంటూ వాళ్ళందరినీ చైతన్యం చేయడానికి పెట్టిన ప్రోగ్రాము ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అవుతోంది. అలాగే మన టూరిస్ట్ ప్లేసుల్లో కూడా, మనకున్న టూరిజం ప్లేసుల్లో కూడా మన యోగా కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ గాంధీ హిల్ మీద మన కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేశారు.